గల్ఫ్ పైన యుద్ధ మేఘాలు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 15,00,000 మంది తెలంగాణ వాసుల యొక్క జీవితాలు ఇప్పుడు క్వశ్చన్ మార్క్లో పడ్డాయి. అంటే రీజన్ ఏం లేదు, మన వాళ్ళకి ఏంటంటే ఎవరైనా కొంతమంది అవుట్ ఆఫ్కి వెళ్తే వాళ్ళ దారిలో ఇంకా చాలా మంది వెళ్ళడం ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. అలా కరీంనగర్ సైడ్ కానీ కొంచెం జగిత్యాల వైపు కానీ ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ నుంచి ఏంటంటే చాలా మంది వలస కార్మికులు ఈ కువైట్ అండ్ ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ పనికి వెళ్తారు. యాక్చువల్గా చెప్పాలంటే మన దగ్గర కన్స్ట్రక్షన్ పనులకి మనమేమో రాజస్థాన్ నుంచి బీహార్ నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళేమో పాపం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ వాళ్ళు సంపాదించేది ఇంతే, ఇక్కడ వీళ్ళు సంపాదించేది అంతే. తెలీదు. ఇక్కడ ఒకవేళ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఎక్కడో అకామిడేషన్ ఇస్తారు. ఈ క్లైమేట్ మనకు ఓకే కాబట్టి పర్లా. కువైట్ లో మీరు వెళ్తారు, ఆ రేకుల ఇళ్లలో ఉంచుతారు మిమ్మల్ని. చాలా ఎండ ఉంటది అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువే. మీకు ఏదైనా ఫుడ్ కానీ చిన్న ఏమైనా కొనాలన్నా కూడా ఎక్కువే. మీకు ఇచ్చేది అదే 30,000 40,000 జీతమే. కాకపోతే ఏంటంటే పని భారం ఎక్కువ ఉంటది అండ్ క్లైమేట్ కి మనం తట్టుకోవడం కష్టం. రోజు ఏదో కష్టపడుతున్నట్టు ఉంటది. 6 నెలలు 7 నెలలు ఏదో బాగా కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతా ఉంటారు. ఒక విషయం అయితే చెప్తాను, నన్నైతే ఎవరైనా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్తాను అక్కడ డ్రైవింగ్ చేసుకుంటా ఏదైనా చేస్తాను నేనైతే వద్దనే చెప్తా. ఎందుకంటే ఇక్కడ మీ సంపాదన అక్కడ మీ సంపాదన అంతే. కాస్ట్ ఆఫ్ లివింగ్ మారుద్ది, పైగా ఎన్విరాన్మెంట్ కి మీరు తట్టుకోలేరు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వెళ్ళే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే యుద్ధ వాతావరణం, బిల్డింగ్లన్నీ కూల్ చేస్తున్నారు. అంటే ఆఫీసెస్ కి బంద్ ఉంటది, వీళ్ళందరూ ఇళ్లలో ఉండాలి. ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు తెచ్చుకొని వండుకొని తినాలన్నా కూడా సూపర్ మార్కెట్లు ఉండవు, ఏముండవు. సింపుల్ గా చెప్పాలంటే 144 సెక్షన్ ఒక సివియర్ లాక్డౌన్ సెషన్ లాగా ఉంటది. బిక్కుమంటూ ఉంటారు. ఏ చిన్న శకలాలు వీళ్ళ మీద పడ్డా కూడా చాలా తీవ్రంగా ఉంటది నష్టం. సరే, ఇప్పుడు ఏంటి, మన వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని. దయచేసి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మనకు సంబంధించినటువంటి కన్సలేట్లు, ఎంబసీలు అందరూ కూడా జాగ్రత్త, అంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కనుక్కుంటున్నారు. వాళ్ళకి ఫుడ్, వాటర్, ఇంకేమైనా సరఫరా కావాలంటే చూసుకుంటున్నారు. వాళ్ళ హెల్త్ కండిషన్స్ కూడా చూసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఫ్లైట్స్ ఎలాగూ లేవు కాబట్టి మీరు రాలేరు. కాకపోతే రావాలి అన్న ఆశ మానుకోండి. నేను ఇచ్చే సలహా ఇదే. బికాస్ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటదేమో, ఇక మనం సొంత దేశానికి వెళ్ళిపోదాం అనుకొని ఆ టైంలో ఫ్లైట్ చాలా ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటే ఫ్లైట్ రేట్లు అలాగే ఉంటాయి కదా. లక్షలు పోసి ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతారు. కానీ మీరు ఆ 3 లక్షలు 4 లక్షలు మీరు సంపాదించిందంతా అక్కడ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏం ఉండదు. మీ కుటుంబాలు కూడా మళ్ళీ అదే పేదరికంలో ఉంటాయి. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు అక్కడే ఉంటే, ఇన్ కేస్ ఒకవేళ అక్కడే ఉంటే మన వాళ్ళు ఎలాగో చూసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఏ బిల్డింగ్స్ అయితే కూల్ చేశారో మళ్ళీ అవన్నీ వాళ్ళకి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మీరే కావాలి.